హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు కదా! ఈ వీడియో వచ్చేసి పీడిఎఫ్స్ ఏమి అవైలబుల్ ఉన్నాయి అండ్ అలానే ఇన్ఫర్మేషన్ అనేది చాలా బాగుంది. బట్ క్వెషన్స్ అనేవి లెంతీగా అనిపిస్తున్నాయి అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు కదా! సో, దానికోసం క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో అనమాట. యాక్చువల్లీ నేను బీఎడ్ 2022 బ్యాచ్ అనమాట. సో, అప్పుడు కోవిడ్ టైం అవ్వడం వల్ల ఆల్రెడీ ఫస్ట్ వేవ్ ఎఫెక్ట్ వల్ల మాకు అకాడమిక్ ఇయర్ చాలా లేట్‌గా స్టార్ట్ అయింది. అండ్ ఆ తర్వాత సెకండ్ వేవ్ వల్ల ఆల్మోస్ట్ మాకు ఫస్ట్ ఇయర్ అంతా క్లాసెస్ ఏమీ జరగలేదు. సో, అప్పుడు బీఎడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్ మీడియంలో నోట్స్ కావాలని చెప్పేసి సెర్చ్ చేసినా ఏం దొరకలేదు. అండ్ కొన్ని ఛానెల్స్ ఉన్నాయి కానీ వాళ్ళు హిందీ, ఒరియా లాంగ్వేజెస్‌లో ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేవాళ్ళు. సో, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేక స్ట్రగుల్ అయినప్పుడు నాకే ఒక థాట్ వచ్చింది. యూట్యూబ్ బీఎడ్ రిలేటెడ్ కంటెంట్ చేయాలని చెప్పేసి. సో, అలా నేను 2021లో ఈ ఛానల్ స్టార్ట్ చేశాననమాట. బట్ ఫస్ట్‌లో అంత రెస్పాన్స్ లేదు. అండ్ నేను చదువుకుంటూనే వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. సో, రెస్పాన్స్ లేకపోవడం వల్ల అండ్ మనం చదువుకుంటున్నప్పుడు మనకే చాలా టెన్షన్స్, ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయి కదా! సో, నేను కూడా ఇంత ఐడియా లేదు నాకు పీడిఎఫ్స్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి. జస్ట్ నేను నోట్స్, ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ మీదనే కాన్సంట్రేట్ చేశాననమాట. బట్ తర్వాత కొంచెం వీడియోస్ వైరల్ అయ్యి, సబ్స్క్రైబర్స్ పెరిగి అండ్ పీడిఎఫ్స్ కావాలని కామెంట్ చేసినప్పుడు సో, నేనింకా అన్ని క్వెషన్స్ ఒక బుక్‌లో యూనిట్ వైస్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ వైస్ వన్ బై వన్ రాయడం స్టార్ట్ చేశాననమాట. అండ్ బీఎడ్ తర్వాత నేను పీజీ జాయిన్ అవ్వడం వల్ల అవి చదువుకుంటూ అండ్ వీడియోస్, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం ఇలా పీడిఎఫ్ చేయడానికి చాలా డిలే అయింది. సో, ప్రెజెంట్ ఇప్పుడైతే నా దగ్గర సెమ్ 1 సైకాలజీ పీడిఎఫ్ మాత్రమే ఉంది. అండ్ అది మాత్రం కంప్లీటెడ్‌గా అన్ని యూనిట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి నోట్స్. సో, ఇది మీకు కావాలి అంటే మన ఛానల్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీలో మెసేజ్ చేయండి. సేమ్ నేమ్ అండ్ సేమ్ డీపీ ఉంటది. సో, మీకు కన్‌ఫ్యూజన్ ఏమి అవసరం లేదు. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మెసేజ్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను. అండ్ ఇన్ఫర్మేషన్ అంతా బావుంది, యూజ్‌ఫుల్‌గా ఉంది. బట్ కొంచెం లెంతీగా ఉన్నాయి ఆన్సర్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో, యాక్చువల్లీ నేను కావాలనే లెంతీగా ఆన్సర్స్ ప్రిపేర్ చేశాననమాట. మెయిన్ రీజన్ ఏంటి అంటే బీఎడ్‌లో మనకి ఒక క్వెషన్ ఎస్సే అయినా అడగొచ్చు, షార్ట్‌గా అయినా అడగొచ్చు. సో, ఎలా అడిగినా సరే మనం ఆన్సర్ చేయగలిగేలాగా ఉండాలి అని చెప్పేసి మాక్సిమం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. సో, ఇది మీరు ప్రిపేర్ అయితే మీకు ఒక క్వెషన్ ఎస్సే అడిగినా, షార్ట్ అడిగినా అడ్జస్ట్ చేసుకొని ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకో మెయిన్ రీజన్ ఏంటి అంటే సైకాలజీ మనకి టెట్, డిఎస్సిలో కూడా యూజ్ అవుతుంది. అందుకే నేను ఫస్ట్ సైకాలజీ ప్రిపేర్ చేశాననమాట ఈ పీడిఎఫ్స్. సో, ఇలా మల్టీపర్పస్‌గా మనకి యూజ్ అవ్వాలి కాబట్టి అంత ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చాను. సో, అందుకనే అంత లెంతీగా ఉన్నాయి. అండ్ అలానే మనకి బీఎడ్ బుక్స్‌లో ఉన్న ఇన్ఫర్మేషనే కాకుండా నా దగ్గర ఉన్న డిఫరెంట్ మెటీరియల్స్ అండ్ గూగుల్‌లో కూడా నేను రిఫర్ చేసి పాయింట్స్‌ని ఈజీగా అండ్ ఒకదానికి ఒకటి కనెక్టెడ్‌గా ఉండేలాగా ప్రిపేర్ చేశాను. సో దట్ ఒక పాయింట్ రాస్తుంటే మీకు నెక్స్ట్ ఏంటి అనేది ఈజీగా గుర్తొస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్ మెయిన్ రీజన్. అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను. బట్ ప్రెజెంట్ అయితే సెమ్ 1 సైకాలజీ మాత్రమే అన్ని యూనిట్స్ కంప్లీటెడ్‌గా అవైలబుల్ ఉంది. సో, ఇది మీకు కావాలి అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. అండ్ మన ఛానల్‌లో వీడియోస్ మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్‌కి లైక్ అండ్ హైప్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.